ఈ హోమియోపతిలో చూసినట్టయితే పథ్యం ఉండాలి అని అంటారు కదా, దాని గురించి కొంచెం క్లియర్గా చెప్తారా? మందులకు పథ్యం లేదు, ముఖ్యంగా ప్రజలంతా గుర్తుంచుకోవాలి. మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే. పబ్లిక్లో వచ్చేది ఏమైనా పథ్యం చేయాలని సార్ అంటారు, మొట్టమొదటి అదే అడుగుతారు. ఎందుకంటే ఈ మందులకు పథ్యం ఉండదు, వ్యాధికి పథ్యం ఉంటుంది. మీరు బాధపడే వ్యాధికి పథ్యం అనేది చేయాలి. ఇప్పుడు సోరియాసిస్ అనే జబ్బు ఉందనుకో, ఈ చికెన్ మసాలాలు తింటే ఎక్కువవుతుంది. చికెన్ తినొద్దు అసలు. చికెన్ ప్రీతి ఉంటుంది ఎక్కువ వాళ్ళకు. చికెన్ బిర్యానీ చికెన్ తింటాం వాళ్ళు. చికెన్ అనగానే అమ్మో చికెన్ తినొద్దా సార్ అంటారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి వాళ్ళకు ఈ చికెన్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళు కూడా చికెన్ తినొద్దు. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకు పులుపు, మసాలా ఫుడ్, నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసినాక అది వితిన్ 24 అవర్స్లో ఏ ఫుడ్ అయినా తినేయాలి. అది ఒక వారం రోజులు 15 రోజుల దాకా ఉంచుకొని తింటే దానిలో బ్యాక్టీరియా వైరస్ వస్తుంది. వాటి వల్ల మనకు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి కోసమే మనం హోమియోపతిలో పథ్యం, మందులకు పథ్యం అనేది ఉండదు. వ్యాధుల మీదకించే పథ్యం చెప్తాం. ఏ వ్యాధి బాధపడుతుందో వాళ్ళకి ఆ పథ్యం చెప్పాల్సి వస్తుంది.